రైటా? అవునవునవును, విజయ్ సందు రైట్ సైడ్. సరే సరే వస్తు నాకు. సరే 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 ఆపుదాన్ని నాకు జస్ట్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ రివర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మేము ఫైనల్లీ వచ్చేసినాం. నందిపేట నుంచి కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ పొలంలో ఒక స్నేక్ ఉందని బ్రదర్ గారు కాల్ చేశారు. అది ఏ స్నేక్ ఉందంటే ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. దాన్ని అయితే మనం రెస్క్యూ చేద్దాం. అన్నగారి ఆడున్నారో పొలంలా కనిపిస్తలేడు. ఈవినింగ్ టైం. అన్న అవునవును, మీరేనా? ఎక్కడ ఉన్నది? అక్కడ స్టేట్లా? స్టేట్. ఓకే సరే 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 జల్దీ కదులుతుంది. పాము కదులుతుంది అటనే. వస్తుంది అంటే కదులుతుందా? పొంగలకు పోయిందా? పోదాం, ట్రై చేస్తే మనం వచ్చేసినాం కదా. అరే కడి ఫోన్ కడి. भैया अरे शाम पकड़ रहा हूँ, नाक शाम पकड़ रहा हूँ. 5 मिनट यहाँ आइलापुर के पास है. हाँ हाँ అన్న నీ పేరు? పేరు ఆనంద. సో ఆనంద్ అన్న ఫోన్ చేసిండు. ఇక్కడ వీళ్ళ పొలంలో స్నేక్ అగో బయటికి వస్తున్నది. ఇగో పట్టుకో పట్టుకో. ఇది గూసర్ అయిపోయింది. గూసరే ఉంది, కదులుతలేదు అది. అవునా? ఏమైంది దానికి? అరే కళ్ళు కనిపిస్తలేవు. కళ్ళు కనిపిస్తలేవు. డల్ అయిపోయింది పాము. డల్ అయిపోయింది అదే కనిపిస్తలేదు. బాగా షవరింగ్ అవుతుందన్న. ఇది వాటర్ కూల్ వాటర్ కదా. ఈ కూల్ వాటర్ కు పాపం ఇగో దీన్ని పేజ్ చూడు. ఇగో అన్న ఇట్రా. ఇగో అంటే ఇది బాగా షవరింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది చలికాలం కదా, వాటర్ కూడా చల్లగా ఉంటాయి కదా. అయినా వాటర్లో ఎందుకు అవుతుంది మరి అది? అరే ఇగో అబ్బా బాబా ఇంత చిల్డ్ అయిపోయిందేమో పాము. ఏమంటలేదు. ఇగో ఇగో దాన్ని మనోడు కూడా దాని దగ్గరికి పోతుండు. भाईजान अरे हाँ सांप पकड़ रहा हूँ. सांप पकड़ लिया दादा. आ रहा हूँ అన్న ఒక డబ్బా తీసుకురండి మీరు. డబ్బా సంచి ఉంటుంది తెప్పిర్రి. తొందర పోలే, నాకు మీటింగ్ ఉన్నది ఆడ. సంచి తీసుకురా పోయి. నాకు పామే దాదా. ఇదేంది పాపం. ఓ మై గాడ్, దీనికి ఆహారం ఏం లేదే దాదా. ఇది ఆహారం లేదు. సో గైస్ చూడండి, ఇదిగో ఈ పొలం మాడిలో ఎంతసేపటి నుంచి ఉంది దాదా? ఇది మొన్న కూసం మీద కాదు కాదు, ఇది ఎంతసేపటి నుంచి ఇక్కడ మాడిలో ఉండే? మస్తు ఎప్పటి నుంచి ఉంది. మేము ఉండబట్టి గంట అవుతుంది. గంట సేపటి నుంచి ఇది మాడిలోనే ఉందా? అవునవును. అరే గంట సేపటి నుంచి ఇది కుదర్చు. దానికి ప్రాబ్లం ఏందన్నట? ప్రాబ్లం ఏం లేదు. ఇది ఏంటంటే అంత డల్గా ఎందుకు మనం చలికి తట్టుకోదు. చల్లటి నీళ్ళు కూడా దీని మీద పోసినాం అనుకో, పాము బ్లడ్ అనేది సరఫరా అనేది ఆగిపోతుంది పాముకు. అర్థమైందా? చల్లటి నీళ్ళు కూడా ఎక్కువ దీనికి ఇష్టం ఉంటుంది. చల్లటి నీళ్ళు అంటే కూడా అది పోయి నీళ్ళలోనే ఉంది కదా. నీళ్ళలో ఉందంటే దానికి వెళ్ళొస్తలేదు అటు ఇటు. అది కూసర అయిపోయింది.
దానికి వెళ్ళొస్తలేదు ఇగో బయట కూడా తీసినా సరే కానీ మూజుడు ఎట్లయితుంది మెల్లిగా మోగుతుంది ఇప్పుడు ఉరుకుతలేదు ఇగో తీసినాం కదా ఇట్లా ఇటు సైడ్ పెట్టేస్తే ఉరకాల అది ఇదిగో చూడు మళ్ళీ దీని ఒక ఫేస్ కూడా చూడండి ఫ్రెండ్స్ అన్న దీని ఫేస్ చూడన్న ఇది బయట కాదు నంది పెట్టామన్నది ఇక పైకి లేవలేకపోతుంది పడగా నడుములా బలం లేదు ఎట్లా దాని పరిస్థితి అంతే ఆ టైం లేదు బాగా ముసలైపోయింది అసలు దానికి కళ్ళు కనిపిస్తలేదన్న ఆకలి అవుతున్నట్టున్నది ఇదంతా బక్కగా అయిపోయింది కళ్ళు కనపడకనే అట్లా అట్లా పడుకుండిపోయింది మొన్న ఇళ్ళనే ఉన్నది ఇటే తిరుగుతుంది అన్నది మొన్న కాడ కూసం ఇడిచింది దారిలో చచ్చిపోయింది అనుకున్నా కూసం ఇడిచింది అట్లనే అన్నది మళ్ళీ తెల్లారి అసలేదు మళ్ళీ మా పొలం అదే పాము కదా ఎర్ర నాగుంపం ఎర్రది మా పొలాలు సో గైస్ పాము అయితే డల్ అయిపోయింది కళ్ళు కూడా కనిపిస్తలేవు దాని ఫేస్ అంతా ఇక్కడ దెబ్బ తగిలినట్టు అయిపోయింది ఇక పాము బాగా కూల్ అయిపోయింది చూడు ఇక కూల్ అయిపోయింది మనిషి ఇప్పుడు ఐస్లో ఉంటే కాళ్ళు చేతులు ఎట్లా అయిపోతాయి మనం ఒక 5 నిమిషాలు ఐస్లో నిలబడ్డా మన చేతులు కానీ కాళ్ళు కానీ ఐస్లో పెట్టామనుకో ఎట్లా అయిపోతుంది మొత్తం ముడతలు అయిపోతాయి కదా అవునా బ్లడ్ అనేది కూల్ అయిపోతుంది మనకి అవునా సో దీన్ని ఒక చర్మం కూడా చూడు ఎంత కూల్ అయిపోయింది చూడు ఇగో చల్లగా అయిపోయింది అసలు దీనికి దమ్మే లేదు చిన్న ఏం పెట్టి ఏమైందిరా రే సో గైస్ దీని యొక్క ప్రాణాలు అయితే మేము రక్షించడానికి వచ్చినాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక దీని పైన చూడండి అన్న ఇది ఏదో బండి ఎక్కింది అన్న వెహికల్ ఎక్కింది లేకుంటే ఎవరైనా కొట్టాలా దీన్ని ఇదిగో దీన్ని చూసినావు ఇదంతా బెండ్ అయిపోయింది ఓ మై గాడ్ నొప్పిగా ఉన్నది అరే రే 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 నొప్పిగా ఉండుట్లా అసలు అది కదులుతలేదు ఆడ నొప్పి ఉన్నది కాబట్టి అది కదులుతలేదు ఇంకొకటి ఏంటంటే అది కూల్ కూడా వాటర్ ఉన్నాయి కదా ఆ నొప్పికి కూల్ వాటర్కి అసలు దానికి ఏం సుధరాయిస్తలేదు ఇగో ఏం కనిపిస్తలేదు దీనికైతే ఇగో నేను మూమెంట్ కూడా చేపిస్తున్నా చూస్తున్నా దీనికి ఇగో దెబ్బ తగిలింది కళ్ళు కూడా కనిపిస్తలేవు ఇగో అసలు స్పర్శనే లేదు దీనికి చలో ఏది ఏమైనప్పటికైనా సరే కానీ మనమైతే వచ్చినాం దీన్ని రెస్క్యూ చేయడానికి దీని యొక్క ప్రాణాలు కాపాడడానికి అయితే వచ్చినాము సో తీసుకపోయి దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఏం కాదు డోంట్ టెన్షన్ తీసుకోకు సరేనా డల్ ఎందుకైనా ఒకట నేను ఒక పూసం అయితే తీసి చూద్దాం పూసం వెళ్ళలేదు వెళ్ళగానే దాంట్లాడుతుంది పూసం వెళ్ళగానే కళ్ళు కనబడతలేవా సో గైస్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం అయితే చేయొద్దు దయచేసి నాతో అయినంత మట్టుకైతే దాని యొక్క అవుటర్ లేయర్ని నేను రిమూవ్ చేస్తున్నాను ఐస్ మీద ఉంది చూడండి అవుటర్ లేయరు సో ఇది కాంటాతోటి నేను రిమూవ్ చేస్తున్నాను కదా సో జాగ్రత్తగా అయితే నేను చేస్తున్నాను చూస్తుండండి దీని యొక్క అవుటర్ లేయర్ అనేది ఐస్ మీద బాగా గట్టిగా ఉంటుంది అంటే మొత్తం ఎండుకపోయింది అన్నమాట ఎండుకపోయి మొత్తం అట్టకట్టుకపోయింది చూస్తున్నారా చూడండి సో మెల్లిగా నేనైతే రిమూవ్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి
బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. నాకు తెలుసు అది ఏ జీవిని ఎట్లా ట్రీట్ చేయాలో. సో చూడండి, ఇక మెల్లిగా తీసేసిన చూడండి. ఇప్పుడు చూడండి, దాని యొక్క ఐస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే అది అవుటర్ లేయర్ అనేది మనము రిమూవ్ చేయకపోతే పాపం అది ఏం ఆహారం తినలేదు, దానికి కనిపించక ఏమైపోతుంది అంటే ఏదైనా వెహికల్ కిందకి వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో కావున నేను జాగ్రత్తగా అయితే అవుటర్ లేయర్ అనేది తీసేస్తున్నాను. సో గైస్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి కూడా చెప్పచ్చు. సో చూడండి, మెల్లిగా అయితే రిమూవ్ చేస్తున్నాను. చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకైతే. ఓ మై గాడ్. సో యూతల పక్క కూడా ఉంది, చూస్తున్నారా? చూడండి, మెల్లిగా అయితే తీస్తున్నాను. చూడండి, తీసిన తర్వాత దాని యొక్క ఐస్ చూడండి ఎంత మంచి నీట్గా కనిపిస్తాయి. అదంతా అవుటర్ లేయర్ అన్నమాట. చూడండి, అంత గట్టిగా పోయింది, చూస్తున్నారా? సో మన కళ్ళకు పూసలు ఎట్లుంటాయో, మనం పడుకున్నప్పుడు నిద్రలో ఉంటాం కదా, సో నిద్రలో ఉన్నప్పుడు లేచిన తర్వాత మనకు కంటి కింద మైల అనేది జామ్ అయిపోతుంది. సో దీనికి కూడా అట్లా అవుతుంది అన్నమాట, అది అవుటర్ లేయర్ చేంజ్ చేసినప్పుడు. సో చూడండి, ఇప్పుడు దీని యొక్క ఐస్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది, చూస్తున్నారా? వావ్, సూపర్. ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు. నాతో అయినంత మటుకైతే దాన్ని మ్యాక్సిమం దాని యొక్క ప్రాణాలు సేవ్ చేయడానికి నేను వచ్చిన కాబట్టి సేవ్ అయితే చేసినాను అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో దయచేసి కామెంట్ రూపంలో తెలుపగలరు. ఇగో చూసినావా? ఇగో ఇగో మనం వచ్చినాం కదా, అప్పుడు ఎట్లా ఇట్లా ఉండేనా? లేదు. ఓకే రైట్. అది అవుటర్ లేరు తొందరగా రిమూవ్ కాదే, ఇదంతా రిమూవ్ అయినా సరే కానీ అట్లా ఆడ ఇప్పుడు మూర్తి కట్ట చూసినావా? ఆడ ఎందుకు అట్లా దెబ్బ తగిలినట్టు అక్కడ ఎందుకు ఉందంటే, ఇది ఏదైనా బండరాయి కానీ చెట్టుకు కానీ అక్కడ పోయి ఇట్లా రాకుతుంటుంది. అవుటర్ లేయర్ ఫ్రంట్ నుంచి వెళ్తుంది కదా వెళ్ళడానికి. సో అది వెళ్ళక ఏం చేస్తుందంటే ముంగట అనేది ఏదైనా ఒడ్లకు కానీ గెట్లకు కానీ చెట్టుకు కానీ ఇట్లా కోసుకపోతుంది ముంగట. దానికోసం అట్లా అవుతుంది. నడు పెట్ట నడు చిన్న లోపల నడు, అయిపోతుంది. ఈనాడు దూరం తీసుకోపోలా. కట్టద్దామంట, కట్టాలి. నేను తాడు కట్టేసి. నా పేరు ఆనంద్, మా విలేజ్ కొత్తపల్లి, మాట్లూరు మండలం. పొలంలో పాంగ్ అనిపించింది. అన్న కాల్ చేసిన 10 minutes లోపు వచ్చి పాంని రిస్క్ చేసి పట్టేసిండు. దాన్ని తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో వదిలేస్తా అని చెప్పిండు. దానికి కళ్ళు కనబడడం వలన అది మూవ్ కాక కొంచెం డల్ అయిపోయింది. అన్న దాన్ని సేవ్ చేస్తా అని చెప్పిండు. ఎర్లీ టైం 10 minutesలో వచ్చి పాంని రిస్క్ చేసి పట్టుకున్నాడు. చాలా థ్యాంక్స్ అన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ వచ్చేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. చూడండి, దానికైతే కళ్ళు కనిపించేటట్టయితే మనం చేసేసినాము. సో గైస్, అది మెల్లిగా కిందికి వెళ్ళిపోతున్నది. చలో చిన్న బాయ్ పెట్టదా, బాయ్. మళ్ళీ ఇప్పుడు రాకు, నీకు కావాల్సిన ఆహారం కూడా దొరుకుతుంది.
రైట్ చల్ చల్ చల్